న్యూస్. ఎన్కౌంటర్ జరిగి నెల రోజులు దాటింది. నయీం నేరాలు పుట్టలో పాముల్లా ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. అరెస్ట్లో కేసుల సంఖ్య సెంచరీకి చేరువవుతోంది. మరోవైపు అనుచరుల వేట కొనసాగుతోంది. బయటకొస్తోన్న బాధితుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అటు నిందితుల నుంచి నిజాలు కక్కించే పనిలో సిట్ తలలులకలై ఉంది. ఈ కేసుకు సంబంధం ఉన్న నేతలు, పోలీసులు ఎవరిని వదిలిపెట్టొద్దని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నయీం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కిడ్నాప్లు, భూ కబ్జాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. నయీం కేసులో అరెస్టుల సంఖ్య 80, కేసుల సంఖ్య 73కు చేరింది. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో నయీం మూలాలను వెతుకుతున్నారు. ప్రధాన అనుచరుల కోసం వేటాడుతున్నారు సిట్ పోలీసులు. మరోవైపు నయీం చేయించిన హత్యలు, భూదందాలు బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. తమ గోడు వెళ్లబోసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి హత్య కేసులో నిందితులు మహబూబ్ నగర్ జైలు నుంచి విడుదలయ్యాక వారి కళ్లకు గంతలు కట్టి నయీం తీసుకువెళ్లాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇప్పటికైనా అదృశ్యమైన మనోహర్, మలేష్ల ఆచూకీ తెలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. విడదీసి మా కళ్ళకు గంతలు కట్టి బెదిరించి సపోర్ట్ చేస్తే కాల్సంని బెదిరించి తీసుకుపోయి మమ్మల్ని విడుదల చేసి వాళ్ళని మాకు అప్పటి నుంచి ఏమైనా సంగతి ఇంతవరకు ఎక్కడ అమ్ముతుకున్నా ఏం చేసినా మాకు అడ్రస్సే తెలియదు. నయీంతో లింకులున్న రాజకీయ నేతలు, పోలీసులను ఎవరిని వదిలిపెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు ప్రజా ఫ్రంట్ నేతలు. నయీం చేతిలో హత్యకు గురైన బెల్లి లలిత సోదరి, పౌర హక్కుల నేత పురుషోత్తం కూతురు స్వేచ్ఛ తమకు న్యాయం జరగట్లేదని ఆరోపించారు. మా అక్క చనిపోయినప్పుడు మేము ఎక్కడో వనవాసం పోయినాము 18 ఏళ్ళు. ఇప్పుడన్నా మాకు గవర్నమెంట్ ఆదరించి మేమున్నాము అని ధైర్యం చెప్పి మాకు అండగా ఉంటారని, మమ్మల్ని ఆదుకుంటారని ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కోరుకుంటున్నా. ఒక సుప్రీంకోర్టు జడ్జి చేత సమగ్రమైనటువంటి ఒక దర్యాప్తు జరిపించవలసినటువంటి అవసరం ఉన్నది. అటువంటి దర్యాప్తు ద్వారానే జరిగినటువంటి చీకటి హత్యలు, బెదిరింపులు, అక్రమాలు, అన్యాయాలు మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అటువంటి కమిటీని నియమించమని చెప్పి మేము కోరుతున్నాం. ఉప్పాల్గూడ డైరీ, నయీం పర్సనల్ ఫోటో ఆల్బమ్, 7 టెరాబైట్స్ వీడియో, ఆడియో ఫుటేజ్ వంటి కీలక ఆధారాలన్నీ హిప్సిక్ వద్ద ఉన్నాయి. ఈ కేసులో చోటమోటా లీడర్లు, అధికారులు ఇప్పటి వరకు బయటకు వచ్చినా అసలు అనుకొండలు ఇంకా బయటికి రాలేదు. దీంతో ఏ క్షణాన బాంబు పేలుతుందోనని బడా నేతలు, పోలీస్ ఉన్నతాధికారులు కునుకు లేకుండా ఉన్నారు.